Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు చెప్పారు ఈ మాట, అందుకే అడిగాను. సో మళ్ళీ అడుగుతున్నాను, వర్కౌట్ అవుతాయా సుభాష్? అలాంటిది ఏమన్నా జరిగిందా మీ సిచ్యువేషన్? మీ దగ్గరికి అలాంటివి ఏమైనా వచ్చాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పడుకుంటేనే ఛాన్స్ వస్తుంది అది ఇదని. సో అందుకే మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్. మీరేమో సీరియస్గా లేచి వెళ్ళిపోతున్నారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరు ఎలా ఫేస్ చేశారు, దాన్ని ఎలా స్ట్రగుల్ చేశారు అని అడిగితే అది వేరే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. సో నేర్చుకోండి, కొంచెం యాంకరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టున్నారు. నా దగ్గరికి కొంచెం క్లాసెస్కి వస్తే సరే నేను నవ్వేశాను, సో కూల్ అయినట్టు. సో కాస్టింగ్ కౌచ్, ఇట్స్ బాగా కనెక్ట్ అయినట్టుంది. వెరీ బిగ్ వర్డ్, అంటే చాలా పెద్ద విషయం ఇది మాట్లాడుకోవడానికి. ఇంకా మాట్లాడుకుంటూ పోతే నాకు కూడా కన్నీళ్ళు లాగవు. ఎందుకంటే ఎంత స్ట్రగుల్ చేసాము. ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిందంటే ఓపెనింగ్ సెరమనీ లైఫ్ లాంగ్ గుర్తుండేట్టు చేస్తా. తన బాడీ మెయింటైన్ చేయాలి. బాడీ మెయింటెనెన్స్ అంటే అంత ఈజీనా? జిమ్కి వెళ్ళాలి, 2 గంటల పాటు కాళ్ళు కీళ్ళు వంగిపోయేలాగా, ఇదేంటి కింద మీద పడి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో. అసలు సుఖశాంతులు ఏమీ ఉండవు. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పడకపోతే అదొక టెన్షను. అండ్ ఎప్పుడు వస్తుందో తెలియని ప్రాజెక్ట్ కోసం ఈలోగా కడుపు కట్టుకుని ఉండటం ఒక విషయం. ఈ పనికి ఎందుకు వచ్చావే? 4 కంపల్లో పాచి పని చేసుకుంటూ ఆ రెండు నీ దగ్గర ఉంచుకోవాల్సింది. ఆ అమ్మలు ఎవరైనా తెలుగు అమ్మాయిల్ని గడప దాటనిస్తారా? ఇలాంటి కాస్టింగ్ కౌచ్ వలన నిజంగా ఇండస్ట్రీ పరువు పోతుంది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దొరకడం. ఈ నానికి లేకపోతే XYZ పెద్ద హీరో లాగా వెనకాల వాళ్ళ నాన్నల పేర్లు తగిలించుకుని గొప్పలు చెప్పుకుని వాళ్ళు ఇంట్రడ్యూస్ అయిపోయి వాళ్ళందరికీ కూడా ఈ కన్నడ అమ్మాయిలు, తమిళ అమ్మాయిలు, లేకపోతే ముంబై అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఏం తప్పు చేశారు? మేము మెయింటైన్ చేయట్లేదా, మేము ఎక్స్పోజ్ చేయట్లేదా, మేము హాట్గా లేమా, లేకపోతే మేము మాట్లాడలేమా, మేము డైలాగ్ చెప్పలేమా? నీకు గొప్ప అయితే ఆడ గొప్ప కాంప్రమైజ్ చేయరు అంటే పడుకోరు. కాంప్రమైజ్ అని తమిళ్లో అంటారు, మేడం మీరు కాంప్రమైజ్ చేస్తారా అంటే తమిళ్లో మీరు పడుకుంటారా అని చెప్పి. అండ్ తెలుగులో ఏమంటారంటే మీరు కమిట్మెంట్ ఇస్తారా మేడం అని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్గా. ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.